కనెక్షన్స్ ద్వారా తనకు తెలిసిందని ఇటు ప్రెసిడెంట్ చెప్తున్నాడు. ప్రెసిడెంట్ ఏమో సేఫ్ అండ్ సౌండ్ అని చెప్పి ప్రెసిడెంట్ చెప్తున్నాడు. ఫారెన్ మినిస్టర్ ఏమో పర్ఫెక్ట్ హెల్త్తోని ఉన్నాడు అంటూ ఇటు ఫారెన్ మినిస్టర్ చెప్తున్నారు. కానీ ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు ఇరాన్కి సంబంధించిన అంబాసిడర్, సిప్రస్ అనే కంట్రీలో అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో ఆ అంబాసిడర్ పేరు వచ్చేసి అలీ రెజా సలారియన్. అలీ రెజా సలారియన్. సిప్రస్లో ఇరాన్కి సంబంధించిన అంబాసిడర్ మాత్రం చాలా క్లియర్గా ఇటు ఇంటర్నేషనల్ మీడియా గార్డియన్తో మాట్లాడుతూ ముజ్తబాకి నిజంగానే తన కాళ్ళకి చేతులకి ఫస్ట్ స్ట్రైక్స్ ఫిబ్రవరి 28న ఏదైతే మిసైల్స్తో స్ట్రైక్స్ చేశారో ఆ రోజు తన కాళ్ళకి చేతులకి గాయాలయ్యాయి. ప్రస్తుతానికి ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు అంటూ ఇటు ఇరానియన్ అంబాసిడర్, సిప్రస్ అనే కంట్రీలో ఉన్న అంబాసిడర్ ఇంటర్నేషనల్ మీడియాతో ఆయన మాట్లాడుకొచ్చాడు. సో ప్రెసిడెంట్ ఒకలాగా చెప్తున్నాడు, ఫారెన్ మినిస్టర్ ఒకలా చెప్తున్నాడు, ఇటు ఇరానియన్ అంబాసిడర్ ఇంకోలాగా మాట్లాడుతున్నాడు. మొత్తం మీద ప్రూఫ్ ఆఫ్ లైఫ్ ఎక్కడుంది? ముజ్తబా ఖమేనీ బతికే ఉన్నాడా? సుప్రీం లీడర్ అయిన తర్వాత ఇప్పటిదాకా ఆయన అసలు ఎక్కడ మీడియా ముందు కానీ ఒక వీడియోలో కానీ ఆయన వాయిస్తో మాట్లాడిన ఒక మెసేజ్ కానీ ఏమీ ఇప్పటిదాకా అలాంటి కథనాలు రాలేదు. ఒక ఇరాన్కి సంబంధించిన నేషనల్ మీడియాలో మాత్రం ఇటు ముజ్తబా ఖమేనీ రాశాడు ఒక లెటర్, ఇరాన్కి సంబంధించిన ప్రజల్ని ఉద్దేశించి ఒక లెటర్ రాశాడంటూ ఇటు ఇరాన్ నేషనల్ మీడియాలో ఆ లెటర్ని ఆ న్యూస్ యాంకర్ మాత్రమే చదివారు. అదొక్కటే ఇప్పటిదాకా ఇటు ముజ్తబా ఖమేనీకి సంబంధించిన ప్రూఫ్ ఆఫ్ లైఫ్. మరో పక్కన అమెరికా కూడా చాలా క్లియర్గా అమెరికాకు సంబంధించిన డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ఆయన పబ్లిక్గానే ఏమంటున్నాడంటే ముజ్తబా ఖచ్చితంగా గాయపడ్డాడు మేము చేసిన మొదటి స్ట్రైక్స్లో, ఆయన సిట్యువేషన్ దయనీయంగా ఉంది, తను బతుకున్నాడో లేదో అంటూ ఇటు అమెరికాకు సంబంధించిన డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు అనంటే సేమ్ ఇటు కెమెరా ముందు ఎక్కడా వీడియోలో కనిపించలేదు, అలాగే ఆడియో రికార్డింగ్స్ కూడా ఆయన బతుకున్నట్టు ఎలాంటి ప్రూఫ్స్ లేవు. మరోపక్కన ఇటు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా పబ్లిక్గానే క్వశ్చన్ చేస్తున్నాడు, సుప్రీం లీడర్ బతికే ఉన్నాడా? ఈజ్ ఈ స్టిల్ అలైవ్? ఈజ్ ఈ ఈవెన్ స్టిల్ అలైవ్ అంటూ మొత్తానికైతే ఇటు డొనాల్డ్ ట్రంప్ కూడా సుప్రీం లీడర్ని క్వశ్చన్ చేస్తున్నాడు. మరోపక్కన రష్యా ఒకసారి మనం చూస్తే కనుక రష్యాకి సంబంధించి క్రెమ్లిన్ని ఇటు ముజ్తబా ఖమేనీ మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడా అని క్రెమ్లిన్ని అడిగినప్పుడు దానిపైన ఎలాంటి కామెంట్స్ కూడా చేయము అంటూ నో కామెంట్స్ అంటూ మొత్తానికైతే క్రెమ్లిన్ స్పోక్స్ పర్సన్ దిమిత్రీ పెస్కోవ్ అయితే చాలా క్లియర్గా నో కామెంట్స్ అంటూ మొత్తానికైతే అంటే లేరు రష్యాలో ముజ్తబా ఖమేనీ, లేకపోతే ఉన్నాడు అని కూడా మాట్లాడలేదు, లేదని కూడా చెప్పలేదు, ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు, దాని మీద నో కామెంట్స్ అన్నారు. సో రష్యాలో ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇటు ముజ్తబా ఖమేనీ జియోపొలిటికల్ అనలిస్ట్ కూడా చాలా క్లియర్గా ముజ్తబా ఖమేనీ రష్యాలో ఉండే అవకాశం ఉంది. అలాగే ఇటు మాస్కో ఆయనకి స్పెషల్ మెడికల్ ట్రీట్మెంట్ అలాగే ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల నుంచి ఒక షీల్డ్ను కూడా మాస్కో ప్రొవైడ్ చేస్తుంది. ఇటు ఇరాన్లో ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వం రీస్ట్రక్చర్ అయ్యే సమయంలో ఇటు ముజ్తబా ఖమేనీ రష్యాలో ఉండి ఖచ్చితంగా తన హెల్త్ కండిషన్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఇటు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరగాచి మాత్రం ఆయన చాలా హెల్దీగా ఉన్నాడు అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రెసిడెంట్ ఏమో ఆయన సురక్షితంగా ఉన్నాడు అంటే సేఫ్గా ఉన్నాడు, సేఫ్ అండ్ సౌండ్ అంటూ ఇటు ప్రెసిడెంట్ చెప్తున్నాడు. కానీ సిప్రస్లో ఉన్న ఇరానియన్ అంబాసిడర్ మాత్రం చాలా క్లియర్గా తనకి ఫిబ్రవరి 28 మొదట జరిగిన మిసైల్ స్ట్రైక్స్లో తన కాళ్ళు చేతులు కూడా తీవ్రంగా గాయపడ్డాయి, ప్రస్తుతానికి అతను ట్రీట్మెంట్ పొందుతున్నాడు అంటూ ఇరాన్కి సంబంధించిన అంబాసిడర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం మీద ముజ్తబా ఖమేనీకి పుతిన్ అభయహస్తం ఇచ్చాడా, తన ఇంట్లోనే పెట్టుకొని తనకు ట్రీట్మెంట్ ఇస్తున్నాడు అని చెప్పేసి ఇంటర్నేషనల్ మీడియా కోడ్ ఎక్కుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? పుతిన్ డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఇటు ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాడా? రానున్న రోజుల్లో ఇంకా డైరెక్ట్గా సపోర్ట్ చేసే అవకాశం ఉందా? దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.
ఇటు రష్యా అలాగే చైనా డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఇటు ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాయి, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టే అమెరికాని ఎదుర్కోగలుగుతుంది అంటూ ఇటు ఇంటర్నేషనల్ మీడియా, డిఫెన్స్ అనలిస్టులు, ఇటు జియోపొలిటికల్ అనలిస్టులు కూడా చెప్పుకొస్తున్నారు. మరో పక్కన అమెరికా ప్రపంచ దేశాలని, ఇటు నాటో కంట్రీస్ని, చైనాని, అలాగే భారత్ని, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఈ దేశాలన్నింటినీ కూడా మీరు నావీ షిప్స్ని పంపించండి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని కైవసం చేసుకోవడానికి, నేను హెల్ప్ చేస్తానంటూ చెప్తున్నాడు. సో మొత్తానికైతే తన వల్ల, అమెరికా వల్ల ఇటు ఇరాన్ యుద్ధాన్ని గెలవచ్చే అవకాశం లేదు. దాని నుంచి ఎగ్జిట్ స్ట్రాటజీ కూడా, ఒక మంచి ఎగ్జిట్ స్ట్రాటజీ కూడా ప్రస్తుతానికి ఇటు అమెరికాకి కనిపించట్లేదు. అంటే అక్కడ రెజీమ్ మారాలి, అక్కడ ప్రభుత్వం మారాలి అన్న ఉద్దేశంతో యుద్ధానికి వెళ్ళిన తర్వాత దాంట్లో ఇప్పుడు అమెరికా సక్సెస్ పొందని తర్వాత, సక్సెస్ పొందలేదు, సక్సెస్ రాలేదు. ఇప్పుడు అమెరికా ఏ మొహం చెప్పించి ఇటు ప్రపంచానికి ఏం చెప్పి యుద్ధం నుంచి బయటకు వస్తుంది? సాధించేస్తానని చెప్పడానికి ఏముంది అక్కడ? ఇటు ఆయతుల్లా ఖమేనీ చనిపోయిన తర్వాత తన కొడుకు మొస్తబా ఖమేనీ పగ్గాలని తీసుకున్నాక ఇటు అక్కడ ప్రభుత్వం కూలిపోలేదు. ఇరాన్లో ప్రభుత్వం కూల్చడమే ప్రధాన కారణం అంటూ ఇటు యుద్ధంలోకి దిగింది అమెరికా. అక్కడ ఆయిల్తో నాకు పని లేదు అని నిన్న మొన్న ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ఆయిల్తో నాకు ఎలాంటి పని లేదు, అక్కడ ఆయిల్ని కొనుగోలు చేసే చైనా యుద్ధ నౌకలను పంపించాలి, అక్కడ ఆయిల్ని కొనుగోలు చేసే దేశాలన్నీ కూడా ఆర్మీని పంపించాలంటూ ఇటు ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నాడు. మొత్తానికైతే వెనక్కి తగ్గిపోతున్నాడు ట్రంప్ రోజు రోజుకి. తన ఓటమిని అంగీకరించేస్తున్నాడా? ఇటు నేటోకు సంబంధించిన దేశాలు ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇటు ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా, ఈ కంట్రీస్ అన్నీ కూడా ప్రస్తుతానికి మేము ఎలాంటి నేవీ షిప్స్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి పంపించట్లేదు, ఇటు అమెరికాకు సపోర్ట్ చేయడానికి ఇరాన్కి విరుద్ధంగా ఏమీ పంపించట్లేదు అంటూ మొత్తానికైతే చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.